పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. అంటే రీసెంట్‌గా నేను మీ వీడియో మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసానన్న. లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకొనొచ్చి అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నాడన్నా? లేకపోతే ఎందుకన్నా అది తీసుకొనొచ్చి చేశారు? అంటే అలా అన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది రూపాయన్నర ₹2 మిగులుతుందంట. అతను 100 బండ్లు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒకవేళ 500 బండ్లు అమ్మితే 500 బండ్లు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బండ్లు అనేది ఎప్పటికీ జరగదు. అది ఒక 250 బండ్లు అయితే రోజుకి వచ్చేదంతా 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి అని భయపడుతున్నప్పుడు తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. జెన్యూనిటీ కనిపించింది. 2-3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. సో ముందు అతనికి ఏంటంటే అప్పటికి ఆల్రెడీ వచ్చిన దీని వలన ఒక 1 day 2 days బిజినెస్ కూడా పోయింది. ముందు అతనికి ఏంటి, ఒక 4-5 రోజులు ఈ అన్ని రకాల ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు కదా, దీనివల్ల ఒక 1 week బిజినెస్ జరగదు. ముందేంటి ఏదేమైనా ఒక అపవాదం వచ్చి రావడం వలన ముందు ఒక 10 రోజులు వ్యాపారం అన్నది అయిపోయింది. ముందు ఆయన ఆలోచన ఏంటి, ఈ వ్యాపారం అయిపోవడం వల్ల వచ్చిన నష్టం ముందు అతనికి ఇచ్చేద్దాం. ముందు కొంచెం మెంటల్లీ కొంచెం సెట్ అవుతాడు. దాని తర్వాత నిజంగా దానిలో ఏ కల్తీ లేదు అని ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఏం చేయాలి, ముందు మనం తినాలి. దాంట్లో అది కల్తీ లేదు మీరు తినండి, అది కరెక్ట్ కాదు కదా. కల్తీ లేదు అని జనాలు చెప్పంటే నేను తింటున్నాను చూడండి రా బాబు అని చెప్పి, దీంట్లో ఏమంటే నాకేదో డరగాలి కదా అని చెప్పి ఆ తింటున్న ప్రాసెస్లో నేనున్నా బర్ని రా అని చెప్పి నన్ను కూడా తినమన్నారు. మేము తిన్నాం. అది ఏం లేదు, ఇట్స్ స్వీట్ బన్. చాలా మన మస్కా బన్ ఉంది కదా, మస్కా బన్ లాంటిదే కదా. అది మస్కాలో బటర్ వేస్తారు, దీంట్లో కోవా వేస్తారు, తినంటారు. ముందు అతనికి ఏంటంటే తన మీద తనకు నమ్మకం కలిగేటట్టు చేశారు. ఏం పర్లేదు మీ అందరూ అని చెప్పి. తర్వాత నాగబాబు గారు చేస్తారు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అండ్ దే సపోర్టెడ్, సార్ట్ అవుట్ అయిపోయింది ఆ ప్రాబ్లం. అంటే కొన్ని నాట్ ఓన్లీ అదే చెప్తాను కదా ఇందాక, అదే నేను ఇందాక కూడా చెప్పా, ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే అప్రిషియేషన్స్ వస్తాయో తెలిసి పక్కన పెడితే ముందు టార్గెట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ముందు పడిపోతాయి. పోనీ ఆ పడిపోయి ఆ దెబ్బలు వేసేవాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చి నిలబడతారా? వీలైతే మంచి చేయండి, వీలైతే సాయం చేయండి, లేదంటే అట్లీస్ట్ సాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పునర్విక పాప గురించి ఇంకో బాబుది, చిన్న బాబు హార్ట్ ఆపరేషన్ దాని గురించి మాకు చేత నేను సాయం చేసిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ చేశారో టప్ 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 అని అందుకున్నారు మా వాళ్ళందరూ. ఎవరు తోచిన దానిలో అది ఏదో ఒక అమౌంట్. నేను ఇవ్వడం కాదు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల నా ఫాలోవర్స్లో కొంతమంది రియాక్ట్ అయి చేస్తారు కదా. దిస్ ఈజ్ వాట్ కదా. నేనేమంటానంటే నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ, బర్నీ అనేవాడు ఒక ఆర్టిస్ట్, బర్నీ అనేవాడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు, శివ అనే వ్యక్తి ఒక యాంకర్, శివ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. వీటిలన్నిటికన్నా ముందేంటి, మనం మనుషులమే. మనిషి తర్వాత ఇవన్నీ వస్తాయి. ఆ మనిషికి ఫస్ట్ ఉండాల్సింది మానవత్వం. మానవత్వం అనేది లేదంటే మనిషే కాదు. అది మానవత్వం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహాయం చేస్తాం. ఆ సహాయం తీసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావనుకో, అప్పుడు ఎవరు సహాయం చేయట్లేదు అనుకో, అప్పుడు ఆ బాధ తెలుస్తుంది మనకి, ఎవరు చేయట్లేదు ఏంటో అని చెప్పి.
ఆ పొజిషన్లోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉన్నాం కాబట్టి ఆ గోడ మీద ఉండి గేమ్ చూస్తాం మనం అటు ఇటుని. వన్స్ ఆ నీళ్ళల్లో పడినోడికి ఆ బాధ తెలుస్తుంది. సో నేనేమంటానంటే మా వాళ్ళకి అందుకనే చెప్తాను, నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ కాకండి ప్లీజ్. మనకి పిల్లేం కాదు కదా. నా కజిన్స్ వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అద్భుతమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళు, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎవరికైనా మంచి చేద్దాం ఆలోచన ఉన్నోళ్ళు. వాళ్ళకి తెలుసు ఫాలోవర్స్ అందరికీ నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దని చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైనా ఉంటే మన వల్ల ఎవరికైనా మన వల్ల హెల్ప్ జరుగుతుంది అనుకుంటే హెల్ప్ చేద్దాం, లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇదే నేను చెప్తా. అన్న మీకు నార్మల్గా మీకు చాలా కోపం, షార్ట్ టెంపర్, ఫుల్ రెబల్ ఈ వర్డ్స్ అంటే ఇంత మంచిగా ఇలా తప్పని ఇలా లేస్తుంది అంట కోపం. అంటే జిమ్లో అయినా అసలు ఎవరితో మాట్లాడరు కదా. అంటే మీ పైన ఎందుకు ఇలా మారిపోయారు? అంటే ఫ్యూ ఇన్సిడెంట్స్, ఇట్స్ నాట్ అబౌట్ చాలా మొండిగా చాలా ర్యాష్గా విపరీతమైన కోపం ఉంటే, అంటే ఒక మాట పడే ఇది ఉండేది కాదు, అంటే ముందు చెయ్యి వెళ్ళిపోయేది. అది ఫ్యూ ఇన్సిడెంట్స్ అంటే మేజర్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనే, మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ నా వలన నన్నేదో అన్నాడని చెప్పి ఆ ఫ్రెండ్ని కొడితే ఈ జాబ్ అని ఇరిగిపోయి 2-3 months పాపం ఫుడ్ అది లేకుండా ఉండిపోవడం కొన్ని. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక 4-5 జరిగాయి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మీద కోపం చూపించడానికి అసలు మనం ఎవరమే? వాట్ ఈస్ ద రైట్? బయట వాళ్ళని కోపపడ్డానికి నీకు ఎవడ హక్కు ఇచ్చాడు? నిజంగానే మనతో పాటు పెరిగిన మన బ్లడ్ రిలేషనే మన కోపంతో ఒక మాట అంటే పడరు. మన ఇంట్లో పుట్టి ఒక రూఫ్ కింద ఉన్న వాళ్ళు పడరు. ఎందుకు? వైఫే గబుక్కని ఏదన్నా కోపం అంటే పడరు, పిల్లలే పడరు. బయట వాళ్ళు ఎందుకు పడాలి? అసలు కోపం చూపి నువ్వు ఎవడే? నువ్వు అసలు నీకేనా బాధ, నీకేనా కోపం, నీ క్యారెక్టర్ అదైతే మూసుకొని 4 గోడల మీద చూపించుకో. బయటకు వచ్చి నేను కోపం చూపిస్తాను, అది కరెక్ట్ కాదు. అది మీరు కూర్చొని రియలైజ్ అయ్యారా? కూర్చొని రియలైజ్ అవ్వడం కాదు. వన్స్ నేను అదే చెప్తాను. ఎందుకు నేను ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు టైమ్ అండ్ హెల్త్ అన్నాను కదా. హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిట్నెస్. ఎప్పుడైతే మనం చెడు వ్యసనాలన్నీ పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్డ్గా ఫిట్నెస్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేసామో, ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉందో మన ఆలోచనలు కూడా హెల్తీగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆలోచనలు హెల్తీగా ఉన్నాయో మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా తయారైపోతుంది. కానీ హెల్త్ నీకు బిగ్ బాస్లో పని చేయలేదు కదన్నా? ఎందుకు పని చేయలేదు? ఎందుకు పని చేసింది అనుకుంటున్నారు? ఎందుకు పని చేయలేదు అంటే ఇప్పుడు మీరు నేను అదే మీ యాటిట్యూడ్. నేనేమంటానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకన్నా, అంటే ఐఎమ్ నాట్ సంజన గారు కానీ ఆశా షైని గారు కానీ, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నాకన్నా దగ్గర హాఫ్ ఏజ్ ఉన్నవాళ్ళు అందరూ, సగం. అంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరితో పోటీ పడి నేను 14 weeks నేను ఆడుకుంటూ వచ్చాను, ఫిజికల్ టాస్క్లు ఆడుకుంటూ వచ్చాను. దెబ్బలు తగిలేసాయి, విపరీతం షోల్డర్ ఇంజరీస్ అయ్యాయి, రిబ్బులు తగిలేసాయి. ఇవన్నీ తగిలినా సరే స్టిల్ నేను 14 weeks వరకు టాస్క్లు ఆడుతూ వచ్చానంటే ఫిట్నెస్ ఉండడం వల్లనే కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.